అవి మేము విద్యానగర్లో కాలేజీలో చదువుకునే రోజులు. ఆ రోజుల్లో యువతీ యువకుల్లో ప్రధానంగా శాస్త్రీయ జ్ఞానం గురించి, అంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే దైవం యొక్క ఉనికిని నిరూపించజాలము అనే ఒక పొరపాటు అభిప్రాయం ఉండేది. పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు ఆ అభిప్రాయాన్ని సరైనది కాదు అని శాస్త్రీయ జ్ఞానంతోనే సమాధానం చెప్పడానికి ప్రయత్నించేవారు. ప్రయత్నించడం కాదు, ఆయన సఫలమయ్యేవారు కూడా. తన దగ్గరకు వచ్చిన విద్యార్థి తిరిగి వెళ్ళేటప్పుడు గుండె నిండుగా గొప్ప భావాలతో, ఉదాత్తమైన ఆలోచనలతో, ఒక గొప్ప సమన్వయంతో, శాస్త్రీయంగా కూడా దేవుడు ఉన్నాడనేదే నిజము అనే ఉత్తమ స్ఫూర్తితో వెళ్ళేవారు. మేము విశేషంగా చాలా పుస్తకాలు చదువుతుండేవాళ్ళం. దాన్ని బట్టి కొత్త కొత్త ఆలోచన దృక్పథాలను అవగాహన చేసుకుందాం అనుకునే రోజులవి. అప్పట్లో ఫ్రాయిడ్ ఉపన్యసించిన ది సైకో ఎనాలిసిస్ అనే వ్యాస సంపుటిని చదవడం జరిగింది. అది చదవగానే నా లోపల ఒక శంక మొలకెత్తింది. అదేమిటంటే, ఫ్రాయిడ్ అంటాడు, యావన్ మానవ సంబంధాలు లైంగికపరమైనవే అంటాడు. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ స్త్రీ పురుష సంబంధం ఉన్నప్పటికీ అది ఎక్కడో లైంగికమైనటువంటి అనుబంధం కలిగి ఉంటుంది, సూక్ష్మాంశ కలిగి ఉంటుంది అని ఆయన చెప్పినట్టు నాకు అర్థమైంది. నా చిన్నతనంలో అప్పటికే మా అమ్మ మరణించింది. నాకెంతో ఆత్మీయమైన నా తల్లిని కోల్పోయి నా హృదయం చాలా వేదనను అనుభవించిన తర్వాత పరిస్థితి అది. సహజంగానే నా సంస్కారమో లేకపోతే నా జన్మఫలమో ఎంతోమంది స్త్రీమూర్తులు వివిధ వయస్సుల వారు నా పట్ల గొప్ప ప్రేమతో, అనురాగంతో, వాత్సల్యంతో వెలిగేవారు. అందువల్ల నాకు చాలామంది స్త్రీలతో ఆత్మీయ బంధం ఉండేది. ఈ ఫ్రాయిడ్ని చదవగానే నా మనసు పైభాగంలో ఏమో నేను శుద్ధంగా ఉన్నాను, నా అంతరాంతరాలలో నేను తెలియకుండా ఏదైనా మలినం ఉన్నదేమో, ఇంత గొప్ప ఆయన చెప్పాడు కదా, ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ప్రపంచం చేత గుర్తించబడినటువంటి ఫ్రాయిడ్ చెప్పాడు కదా, అటువంటి ఫ్రాయిడ్ చెప్పింది మనం ప్రమాణంగా తీసుకుని చూస్తే బహుశా నాకు కనిపించని మనస్థాయిలో ఎక్కడైనా మాలిన్యాలు ఉన్నాయేమో, లైంగిక దృక్పథం ఉన్నదేమో, అంటే లైంగికతకు ముసుగు వేసుకుని పైకి నేను ఈ విధంగా ఉన్నానేమో అని నన్ను నేను నిష్కర్షగా చూసుకుంటే అనిపించింది. నాకైతే ఒక విచిత్రమైన మానసిక సంక్లిష్ట పరిస్థితి. నా జీవితంలో పొందేటువంటి ఒక ఆశంస, ఒక అనురాగపూర్ణమైన ఆత్మీయత, అవి ప్రశ్నార్థకంలో పడ్డ భావన నాకు కలిగింది. సరే, వాళ్ళలో కొందరు చదువుకున్నటువంటి స్త్రీలను, నా అక్కలను, నా ఆత్మీయులను అడిగాను. వాళ్ళు అన్నారు, అదేముంది, అది మనకు తెలిసి అదేం లేదు కదా, దాని గురించి ఎందుకని. ఇంకా నేను మాస్టర్తో కూడా చర్చించాను. మాస్టర్ ఏమన్నారంటే, దాన్ని ఒకసారి బాగా విశ్లేషించి చూసుకోరాదా. ఇట్లా ఉండగా నాకు ఒకటే ప్రశ్న మిగిలింది. నా గురించి నాకు తెలియనంతగా నాకు వివరించి చెప్పగలవారు కావాలి. మాస్టర్ని మరొకసారి ఈ విషయమై చర్చించినప్పుడు ఆయన అన్నారు, అట్లా అనుకుంటే ఒకసారి చివటమ్మను చూడరాదా అని. అంటే ఇక్కడ ఆయన సూచనను మరొకసారి వివరిస్తారు. ఫ్రాయిడ్ చెప్పింది ఒక సిద్ధాంతం, ఒక సబ్జెక్ట్, ఒక మానవ స్వభావం గురించి ఆయన చేసిన విశ్లేషణ. నా అనుభవం ఒకటి. అంటే ఏమిటి, తల్లి లేని నేను అనేక మంది నాకు ఆత్మీయుల యొక్క ప్రేమ సంస్పర్శను వివిధ వయసుల వారి నుంచి నేను పొందుతున్నాను. అక్కడ మా అనుబంధంలో ఏమాత్రం స్వచ్ఛం కానిది, మలినమైనది, బాధ కలిగించేది, మేము దాచుకోదగింది ఏమీ లేదు. కానీ ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు, దీని లోపల తప్పకుండా లైంగిక సంస్కారం ఉంటుంది అంటాడు. అది ఒప్పుకుంటేనేమో నా లోపల ఒకటి పైన ఒకటి ఉన్నట్టు నిరూపణ అయితే ఈ సంబంధాలు సహేతుకం కాదు, సరైనవి కాదని నిరూపణ అయినట్టు కాదా. ఈ విషయం మాస్టర్తో అనగానే ఆయన అన్నారు, అయితే ఒకసారి చెవటమ్మ గారిని చూడరాదా. సరే మీరు చెబితే అలాగే అన్నా. ఒకసారి నేను పని మీద హైదరాబాద్ వెళ్ళొస్తున్నప్పుడు మాస్టర్ మళ్ళీ గుర్తు చేశారు, నీ వచ్చేప్పుడు వీలుంటే ఆమెను చూడవచ్చును కదా అని. సరే సార్ అని అనేసాను. కానీ తీరా తణుకు రైల్వే స్టేషన్లో దిగి చివటం వైపు రిక్షా కదులుతుంటే నా మనసు కొన్ని వేల కిలోమీటర్లతో వెనక్కి లాగుతోంది. ఆవిడ గన ఎవరైనా దృష్టి బాగా లేనివారు వస్తే వాడి కళ్ళు మంచివి కావు, మాయ నన్ను కమ్ముతోంది, ఆ దుప్పటి అక్కడ దూరంగా ఒక రగ్గు పడి ఉండేదిట, ఆ రగ్గు తీసి కప్పేవారు, వాడు వచ్చి నమస్కరించుకొని వెళ్ళిపోగానే అది తీసేసి అమ్మవారు చిన్నపిల్లలాగా ఉండేవారు. ఆమె నగ్నంగా ఉండేవారు. 80 పదుల వృద్ధురాలైన ఆ మాతృమూర్తి తను పసిబిడ్డలాగా అలా సంచరిస్తూ ఉండేవారు.
తరచూ బ్రహ్మనిష్ఠురాలైన ఆ యోగిని, ఆ తపోమూర్తి, ఆ అవధూత నువ్వు మాస్టర్ చూచి ఆమె యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి వచ్చాను. కాబట్టి ఆమె మనకు ఒక ప్రమాణీకరణకు పరీక్షగా పెట్టుకోవచ్చు ఆమె సాన్నిధ్యాన్ని. అంటే ఏమిటి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె గనుక రగ్గు ధరించి కూర్చుంటే నేను ఇక వెంటనే వచ్చి నా ఆత్మీయులైన స్త్రీమూర్తులందరికీ ఏం చెప్పాలి? అమ్మా, నేను ఈ విధంగా ఒక పరీక్ష పెట్టుకున్నాను, ఫ్రాయిడ్ అనేటటువంటి వారు ఇలా చెప్పారు, దానికి నాకు ఇదిగో నా లోపల ఈ సంస్కారం ఏదో ఉన్నట్టు తెలిసింది, కాబట్టి మీరందరికీ నేను తెలియజేస్తున్నాను, మన అనుబంధంలో ఏదో మాలిన్యం ఉంది కనుక జాగ్రత్తగా ఉందాం, దూరంగా ఉందాం చెప్పాలి. నా జీవితంలో ఉన్న కొంచెం ఓదార్పు, కొంచెం ఉపశమనం, కొంచెం ప్రేమ, కొంచెం అనురాగం, కొంచెం లాలిత్యం, కొంచెం మాధుర్యం, కొంచెం ప్రేమ నిండి నా అమ్మ గుండెను కోల్పోవాలి, వదిలేయాలి. అంక అదే కరెక్ట్ కదా. నిష్కర్షగా సత్యాన్ని నిగ్గు తేల్చుకున్నాక దాన్ని ఆచరించడమే పరమధర్మం కదా అని అనుకున్నాను. ఆ భావన నాకు మహా బాధ కలిగించి, రిక్షా టైర్లు ముందుకు కదులుతుంటే నా మనసు వెనక్కి కదులుతోంది. కానీ ఏది ఏమైనా ఆ నిశ్చయంలోంచి మారదలుచుకోలేదు. సరే, మెల్లగా వెళ్ళాం. ఎవరో చెప్పారు అదే సాధు అమ్మగారు ఉండే రామాలయం అని. చుట్టూ పచ్చగా విస్తరించిన ప్రకృతి, పొలాలు, పల్లె. నిజానికి ఆ పల్లె చాలా అందమైంది. మెల్లగా నల్లటి రోడ్లో వెళ్ళాం. అక్కడే అమ్మ ఉంటారన్నారు. నా గుండె ఎలా కొట్టుకునే చప్పుడు నాకే వినిపిస్తోంది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక స్త్రీమూర్తి కూర్చుని ఉన్నారు. చిన్నతనంలో మన ఇళ్లలో చూసే వృద్ధుల వలె ఆమె ఉన్నారు. ఆమెను చూస్తే ఏమాత్రం గుడ్డలున్నాయా లేవా అనే భావన కలగలేదు. వెంటనే నేను తీసుకువచ్చిన ఎర్రటి కమలా పళ్ళను ఆమె చేతులలో పెట్టడానికి ఇలా వంచాను. కళ్ళు తెరిచి ఒకసారి ఇలా చూశారు. అబ్బో, ఆ కళ్ళు వెలిగే జ్యోతులు చాలా తీవ్రమైన భావంతో, తపస్సుతో నిండి ఉన్నాయి. వెంటనే చూచి ఆ పండ్లు తీసుకుని గుండె కాల్చుకున్నారు. ఆమె గుండె నాకు మా అమ్మ గుండెను గుర్తు చేస్తుంది. చాలా సహజంగా, అద్భుతంగా ఉంది ఆ వాతావరణం. కొన్ని క్షణాలలో నా మనసు అంతర్ముఖమై, నా ఇంద్రియాలన్నీ లోపలికి ఒక్కసారి అణిగి, గొప్ప ఆనందం, శాంతి, తృప్తి. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే, మన పొలాల్లో మధ్యలో హై పవర్ ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి. వాటి దగ్గర ఏ విధంగా అయితే జూమ్ అనే ఇది వస్తూ ఒక పెద్ద శక్తివంతమైన ప్రసారం ఉంటుందో, అటువంటి గొప్ప శక్తి ప్రసారం మాటలకు వివరించలేనిది కలిగింది. మనసు చక్కగా అయిపోతుంది. కొన్ని క్షణాలతో కళ్ళెత్తి చూద్దున అమ్మ ఒక పండు వలిసి కొంచెం తిని మరి కొంచెం నాకిచ్చి తిను అని చిన్నగా అన్నారు, మృదువుగా అన్నారు. ఓహో, ఈమె నన్ను తన బిడ్డగా స్వీకరించారు. తిన్న అవశేషాన్ని బిడ్డలకు పెడతారు కనుక ఈమె నన్ను బిడ్డగా స్వీకరించి పర్వాలేదు ఈ జన్మకు ఆనందపడ్డా. తర్వాత ఆమె అలా కూర్చున్నారు. కొంచెం సేపటికి లేచి బయలుదేరి ఆమె ఎక్కడైతే కూర్చొని ఏ రామాలయంలో సద్గ్రంథ పఠనం వింటారో అక్కడ కూర్చొని అక్కడున్న పుస్తకం తెరిచారు. అది మాస్టర్ రాసిన సాయి చరిత్ర. అందులో 9వ అధ్యాయము భగవద్గీతలో భక్తి యోగము చదివించుకొని విన్నారు. నేను కొన్ని తప్పులు చదివినప్పుడు దాన్ని ఆమె చక్కదిద్దారు కూడా. ఆ విధంగా కొంతసేపు గడిచేపటికి నా వెనక ఎవరో వచ్చి, బాబు మీరు భోంచేశారా అని అడిగారు. భోంచేశాను అంటే అబద్ధం అవుతుంది, చేయలేదంటే వాళ్ళు పిలిచి పెడతారు. ఈ మా పవిత్ర సాన్నిధ్యాన్ని వదులుకొని వెళ్ళటం ఇష్టం లేదు కనుక నేను మౌనంగా ఊరుకున్నాను. అప్పుడు అమ్మే వాళ్ళ వైపు తిరిగి, ఆ బాబుకి నేనే పెడతాను అన్నారు. అప్పుడు నాకు మరింత సంతోషం వేసింది. అమ్మ లేచారు. మెల్లగా బయలుదేరి ఆ పక్కనే ఉండే చిన్న పాకలకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక చిన్న చాప వేశారు. కూర్చోమన్నారు. సైగ చేశారు. ఎదురుగా ఆమె ఆకుపరిచి నీళ్లు పెట్టి శ్రద్ధగా, అప్పుడే నేను మొదటిసారి రాతి గిన్నెలు చూచాను. వాటిలో ఆహారాన్ని దాని మీద వడ్డించి వెంటనే దాన్ని కొంచెంసేపట్లా చేయి పెట్టి స్మరణ చేసి ఇప్పుడు భుజించమన్నారు. నాకెంత సంతోషం వేసిందో. గతించిన నా తల్లి, ఎన్నో జన్మలుగా నాకు అన్నం పెడుతున్న నా మాతృమూర్తి అయిన పరమాత్ముడు, సాయినాథుడు, నా సద్గురు, వీళ్ళంతా కలిసి ఆహారం పెడుతున్న భావం కలిగింది. కొద్దిగా తినగానే నా కడుపు నిండిపోయింది. అప్పటికి కొంతకాలంగా నేను చాలా తక్కువ ఆహారం తీసుకునేవాడిని. చూద్దున అమ్మ విసురుతున్నారు. నేను ఆశ్చర్యపోయాను. అమ్మ అంటే మౌనంగా తిను అన్నారు అని చెయ్యి సైగ చేశారు. సరే తింటున్నాను. కొద్దిసేపటికి కడుపు నిండిపోయింది. అమ్మ మరి కొంచెం వడ్డించారు. అటువంటి మహాపురుషులు వడ్డించిన ఆహారాన్ని విడవరాదని, ఆ అవకాశం మళ్ళీ రాదు గనుక దాన్ని
అపురూపంగా భరించాలని మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను. అందుకని ఒకసారి మనసులోనే అమ్మకు చెప్పుకున్నాను, ఈ అమ్మ రూపంలో ఉండే సాయినాథ, ఈ అవకాశం మరీ వస్తుందో రాదో తెలియదు గనక దీన్ని బాగా స్వీకరించే శక్తినన్నా ప్రసాదించు, లేకపోతే అమ్మ ద్వారా అది పెట్టడం అన్నా మానేయండి అని. చిత్రం, అమ్మ పక్క నుండే గిన్నెల ఆహారం అంతా పోర్లిచ్చి మరింత కూర కలిపి చేయి మరి కొంచెంసేపు ఉంచి ఇప్పుడు భుజించమన్నారు. నాకు ఒకవైపు కన్నీళ్ళు వస్తున్నాయి. గుండె చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఎట్లా తిన్నానో తెలియదు, ఆహారం అంతా తినేశాను. నా పొట్ట కూడా ఏం ఎత్తుగా రాలేదు, బరువుగా కూడా అనిపించలేదు. నా జీవితంలో అంత ఆహారం తీసుకున్న సందర్భం అదొక్కటే నాకు గుర్తున్నంతవరకు. అమ్మ వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఆ పంచలు మెల్లగా కొన్ని చిన్న చిన్న వివరాలు అడిగారు. అంతే, ఒకసారి గొప్ప ఆనందామృత రసాస్వాదనలో ఉండిపోయాను. గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. అప్పుడు మెల్లగా అమ్మ అన్నారు, నాన్న నీకేం కావాలి? అమ్మ, మరొక్కసారి తమరి ప్రేమ ఇటువంటి ప్రేమయే ప్రసాదంగా కావాలమ్మా. తప్పకుండా అన్నారు. కొంచెంసేపటికి నాయన నీకు రైలు టైం అయింది, బయలుదేరుతావా అని అడిగి సాగనంపారు. ఆ రోజు ఈ ప్రపంచమంతా విజయం సాధించినంత ఆనందం కలిగింది నాకు. నా శుద్ధాంతరంగాన్ని ఆ పవిత్రమూర్తి అంగీకరించినట్లయింది. నేను ఎంతోమంది రూపంలో చూసుకుంటున్న నా తల్లిని అలాగే చూసుకోవచ్చునని సాయినాథుడు మహాత్ములు నాకు ఒక్కసారి ఒక ప్రమాణపత్రం రాసిచ్చిన అనుభవాంగీకారం నాకు లభించింది. నా జీవితంలో గొప్ప విజయాన్ని నా మీద నేను సాధించుకున్న మహత్తర క్షణాలు. గొప్ప సంతోష స్ఫూర్తితో ఆమెను విడిచి వస్తున్న బరువైన భావనతో బయలుదేరాను. పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్ల తోటల మధ్యలో సాగి వచ్చాను. మన కోసమే ఉన్నట్టు 1.5 గంట ఆలస్యంగా రైలు వచ్చింది. సర్కార్ ఎక్స్ప్రెస్. గమ్యం మన ఊరు చేరిపోయాను. ఒక విషయం ఏంటంటే, శాస్త్రజ్ఞానం గొప్పదా కాదా అంటే ఖచ్చితంగా గొప్పదే. కానీ శాస్త్రజ్ఞానం కంటే ఋషి జ్ఞానం గొప్పది. అందుచేత ఏదో పుస్తకాలు చదివి మనం లేనిపోని భావాలలో చిక్కుని మనం బాధించకుండా ఉండాలని నా ఈ అనుభవం చెప్తుందని నేను నమ్ముతున్నాను. చాలా రోజులకు అమ్మకు అనారోగ్యంగా ఉందని తెలిసింది. కానీ నేను వెళ్ళకపోతే అమ్మ దేహంతోనే ఉంటారని అపోహతో భ్రమతో ఉన్నా నేను. మా బంధువుల ఇంటికి వెళ్ళాను. ఆ రోజు పండు వెన్నెల. నేను వెళ్ళి కొంచెం పెందల కడనే పడుకోగానే మళ్ళీ నేను చివటం వెళుతున్నాను. చివటల్లో అమ్మ ఆదరంగా వచ్చి, రానా నాయనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నది. వెంటనే ఆ రామాలయపు వాకిట బయట ఒక దగ్గర కూర్చుని, నాన్న నీ తల నా తొడ మీద పెట్టుకొని పడుకోమంది. అమ్మ ముఖం, ఆత్మీయత, అనురాగాలు, ఆ పైన చందమామ, వినీలమైన ఆకాశం, అద్భుతమైన ప్రశాంత వాతావరణం, ఈ తల్లి, ఆ ప్రకృతి, ఆ వెన్నెల, ఈ విశ్వం అంతటా సచేతనంగా నిండిపోయిన భావన కలిగింది. ఆ గొప్ప అనుభవాన్ని పొందుతుండగా, అబ్బాయి లేవరా తెల్లవారుతోంది అని మా వాళ్ళు ఎవరో లేపారు. అంతే, స్వప్నం అంతరించింది. నాకు అర్థమైపోయింది, అమ్మ తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారని. తెల్లవారాక తెలిసింది, ఆ రాత్రే అమ్మ దేహం చాలించారు. మహాత్ముల మాటలన్నిటికీ వ్యర్థం కావు. అటువంటి పరమ పావనమూర్తి అయినటువంటి అమ్మవారి ఆరాధన ఈ నెలలో ఉండడం విశేషం. మీ రూపంలో ఉండే సర్వసాక్షి అయిన పరమాత్మకు నమస్కారం. సెలవు.